వెల్కమ్ టు మై మ్యాథ్స్ క్లాస్. డివిజిబిలిటీ రూల్ ఫర్ 7. ఏదైనా ఒక పెద్ద నంబర్ ఇచ్చి అది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఎలా చెక్ చేయాలి, దానికి ఒక రూల్ ఉంది, అది చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 4552 అనే నెంబర్ తీసుకున్నాము. ఇది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఉండే నెంబర్ తీసుకోండి. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది. ఈ 2ను 2తో మల్టిప్లై చేయండి, 4 వస్తుంది, 4. దాన్ని రిమైనింగ్ నెంబర్ అంటే యూనిట్స్ ప్లేస్లో ఉండే నెంబర్ని వదిలేసి మిగిలిన నెంబర్లో నుంచి ప్రోడక్ట్ని తీసేయండి. తీసివేస్తే మనకు 451 వచ్చింది. 451 7తో డివిజిబుల్ అయితే మొత్తం నెంబరు 7తో డివిజిబుల్ అయినట్లే అవుతుంది. కానీ ఇది కూడా మనం 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చెప్పడం కష్టం అనుకుంటే ఈ ప్రాసెస్ను మళ్ళీ రిపీట్ చేయాలి. యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది, 1ను 2తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే వచ్చే నెంబరు 2ను సబ్ట్రాక్ట్ చేయాలి. రిమైనింగ్ నెంబర్లో 2ను సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 43 వచ్చింది. ఈజ్ 43 డివిజిబుల్ బై 7? నో. 7 6 42. This means therefore this is not divisible by 7. Therefore this number is not divisible by 7. సరే, ఇప్పుడు మనం ఇంకో నెంబర్ తీసుకుందాం. 2744. ఇది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా కనుక్కోవడానికి ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్ను సపరేట్ చేయాలి. దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. 2 4s are 8. దీన్ని రిమైనింగ్ నెంబర్లో మిగిలిన నెంబర్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 14 - 8 6 ఉంటుంది, 2. సో ఇది కూడా మనకు 7తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడగానే చెప్పలేం కాబట్టి మళ్ళీ రిపీట్ చేద్దాం. 6 to 12. సబ్ట్రాక్ట్ 12 ఫ్రమ్ ది రిమైనింగ్ నెంబర్, వీ గెట్ 14. 14 ఈజ్ డివిజిబుల్ బై 7. 7తో భాగించబడుతుంది. కాబట్టి ఈ మొత్తం నంబరు 2744 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. ఈ 7 యొక్క డివిజిబిలిటీ రూలు ఇంకోటి కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే రూలు 4 లేదా అంతకంటే ఎక్కువ డిజిట్స్ ఉండే నెంబర్లకి ఉపయోగపడుతుంది అన్నమాట. అదేంటంటే ఫస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. ఇదే నెంబర్లకు మనం అప్లై చేద్దాం. ఇవి 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం అది అప్లై చేయొచ్చు. అది 4 లేదా అంతకంటే ఎక్కువ డిజిట్స్ ఉండేదానికి అప్లై చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ 3 డిజిట్స్ ఉండే నెంబర్ తీసుకోవాలి. 1s 10s 100s ప్లేస్ వరకు తీసుకుని ఆ విధంగా ఏర్పడే నెంబర్ తీసుకోవాలి. తీసుకొని దీనికి రిమైనింగ్ నెంబర్కి అంటే ఇంకా రిమైనింగ్ ఇక్కడ 1 డిజిట్ ఉంది, 4కు డిఫరెన్స్ తీసుకోవాలి. తీసుకుంటే మనకు 12 - 4 8, ఇక్కడ 4 వస్తుంది, 5. ఈ 548 అనేది 7తో డివిజిబుల్ అయితే ఈ మొత్తం నంబరు 7తో డివిజిబుల్ అవుతుంది. మనం డివైడ్ చేసి చూస్తాం. 7 7s 49. సో 14 - 9 5 8. 7 8s 56 2. సో 2 అనేది 7తో డివిజిబుల్ కాదు కాబట్టి ఈ నెంబర్ 7తో డివిజిబుల్ కాదు. కాబట్టి ఈ హోల్ నెంబర్ కూడా 7తో డివిజిబుల్ కాదు. ఇంతకుముందు కూడా మనకు అదే రిజల్ట్ వచ్చింది, ఈ నెంబర్ 7తో డివిజిబుల్ కాదు అని. అదేవిధంగా దీన్ని టెస్ట్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ 3 డిజిట్స్తో ఫామ్ అయ్యే నెంబరు 744. దీనికి తర్వాత మిగిలిన డిజిట్స్కి డిఫరెన్స్ తీసుకుందాం. మిగిలిన డిజిట్స్ ఇక్కడ 2 ఒకటే ఉంది. సో సబ్ట్రాక్ట్ చేస్తే 4 - 2 2 4 7. ఇప్పుడు ఇది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చూసుకోవాలి. 7తో 7 1s 7 4 తెచ్చుకుంటాము. 7 4లో పోదు కాబట్టి 0 పెట్టుకొని మళ్ళీ 2 దించుకోవాలి. 7 6 7 6 42, therefore 0. సో 742 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ హోల్ నంబరు 7తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన రిజల్ట్ కూడా అదే. అయితే ఇక్కడ 3 డిజిట్ నెంబరు
4 డిజిట్ నెంబర్ లోపల అంటే 3 డిజిట్ నెంబర్ ఉంటే 7తో డివైడ్ చేసి చూడాల్సిందే. కానీ ఫస్ట్ మెథడ్లో 3 డిజిట్ నెంబర్ కూడా ఆ మెథడ్ యూజ్ చేయొచ్చు. 2 4 ఆ మెథడ్లో ఫస్ట్ యూనిట్ డిజిట్ తీసుకోవాలి, దాన్ని 2తో మల్టిప్లై చేయాలి, వచ్చిన దాన్ని రిమైనింగ్ నెంబర్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. మనకు అప్పుడు 51 వస్తుంది. 51 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. 7 7s 49 కాబట్టి 2 రిమైండర్ వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. దేర్ఫోర్ ద హోల్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. అదే ఈ కేసులో తీసుకుంటే సెకండ్ మెథడ్లో ఫస్ట్ 3 డిజిట్స్తో ఫామ్ అయిన నంబరు తర్వాత 3 డిజిట్స్ తర్వాత ఉండే నెంబర్కు డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ తీసుకుంటే మనకు 742 వచ్చింది. దీన్ని మనం 7తో డివైడ్ చేసి చూసుకున్నాము సెకండ్ మెథడ్. కానీ ఇప్పుడు ఫస్ట్ మెథడ్ యూజ్ చేసి ఇది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా కనుక్కోవచ్చు. ఇప్పుడు 2 ఉంది, దాన్ని డబుల్ చేస్తే 4 వస్తుంది. ఈ రిమైనింగ్ నెంబర్లో నుంచి 4ను సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 4 0 7 వస్తుంది. 70 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కదా. 7 10s are 7. Therefore this is divisible by 7. Therefore the whole number is divisible by 7. అంటే 7 యొక్క డివిజిబిలిటీ రూల్స్ 2 ఉన్నాయి అన్నమాట. మొదట చెప్పింది ఏ నెంబర్కైనా ఉపయోగించవచ్చు, ఎన్ని డిజిట్స్ ఉన్న నెంబర్కైనా ఉపయోగించవచ్చు. రెండోసారి చెప్పిన మెథడు 4 అంతకంటే ఎక్కువ డిజిట్స్ ఉన్న నంబర్లకు మాత్రమే ఉపయోగించవచ్చు. 3 నెంబర్లు మాత్రం ఉంటే ఈ రెండో మెథడ్లో 7తో డివైడ్ చేసి చూసుకోవాలి. 3 నెంబర్లను మనం డివైడ్ చేసుకోవటము ఈజీగానే ఉంటుంది. 311,500. ఈ 3,11,500 అనే నంబరు 7తో డివైడ్ అవుతుందా లేదా చూద్దాం. ఇప్పుడు ఈ ఫస్ట్ మెథడ్ చూద్దాం. 0ను 2తో మల్టిప్లై చేస్తే మనకు 0నే వస్తుంది. 0 సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ ఇదే నెంబర్ వచ్చింది. సో దీంట్లో మళ్ళీ యూనిట్ డిజిట్ 0, దాన్ని 2తో మల్టిప్లై చేస్తే 0 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 3115 వస్తుంది. 0 సబ్ట్రాక్ట్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది, 2తో మల్టిప్లై చేస్తే 10, ఇక్కడ 10 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 103 వచ్చింది. మళ్ళీ అప్లై చేస్తే 1 into 2 2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది 8 2 28. 28 ఈజ్ డివిజిబుల్ బై 7. 7 4s are 28. Therefore the whole number 3,11,500 ఈజ్ డివిజిబుల్ బై 7. ఇదొక మెథడ్. ఇప్పుడు రెండో మెథడ్లో మనం ఏం చూసాము, ఫస్ట్ 3 డిజిట్స్ తో ఫామ్ అయ్యే నంబర్కు రిమైనింగ్ నెంబర్కు డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ 3 డిజిట్స్తో 500 ఫామ్ అయింది, రిమైనింగ్ నెంబర్తో 311 ఫామ్ అయింది. ఈ డిఫరెన్స్ ఏది ఎక్కువ ఉంటే అందులో నుంచి తక్కువ తీసివేయచ్చు. డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ 10లో నుంచి 1 పోతే 9, ఇక్కడ 9 ఉంటుంది, 9లో 1 పోతే 8, ఇక్కడ 4 ఉంటుంది, 4లో 3 పోతే 1 189. సో దీనికి ఇంకా ఈ మెథడ్లో దీనికి డివిజిబిలిటీ టెస్ట్ రూల్ ఏమీ లేదు, మనము డివైడ్ చేసి చూసుకోవాలి. 7 2s 14, సో 4 9, 7 7s 49. సో ఈ డిఫరెన్స్ అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ద హోల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7. ఇక్కడ కూడా ఈ నంబరు డివిజిబుల్ బై 7 అని వచ్చింది. ఈ రూల్ ప్రకారం కూడా ఇది డివిజిబుల్ బై 7. కాబట్టి 7 యొక్క డివిజిబిలిటీకి 2 రూల్స్ ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే మనకిచ్చిన నంబర్లో యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్ని 2తో మల్టిప్లై చేసి రిమైనింగ్ నెంబర్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ వచ్చిన నెంబరు 7తో డివిజిబుల్ అయితే ద హోల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7 అని అర్థం. అదే రెండో మెథడ్లో సెకండ్ మెథడ్ ఏంటంటే ఇది 4 డిజిట్స్ లేదా అంతకంటే ఎక్కువ డిజిట్స్ ఉన్న దానికే అప్లికబుల్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ 3 డిజిట్స్తో ఫామ్ అయ్యే నంబర్కు మిగిలిన డిజిట్స్తో ఫామ్ అయ్యే నంబర్కు డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ డిఫరెన్స్
7తో డివిజిబుల్ అయితే హోల్ నంబరు 7తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 4 కంటే ఎక్కువ డిజిట్స్ ఉండాలి సెకండ్ దాంట్లో. సపోజ్ ఇలా ఒక 6 డిజిట్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ 3 డిజిట్స్తో ఫామ్ అయిన నెంబర్కు మీ రిమైనింగ్ నెంబర్కు డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. ఆ డిఫరెన్స్ 7తో డివిజిబుల్ అయితే మొత్తం నెంబరు 7తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు 3 డిజిట్స్ వచ్చాయనుకో చివరిలో, మనం 7తో డివైడ్ చేసి చూసుకోవాలి. 3 డిజిట్స్ని 7తో డివైడ్ చేయడము అంత కష్టమేం కాదు. కాబట్టి ఈ ప్రొసీజర్ కూడా చాలా పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు ఈ ప్రొసీజర్ యూజ్ చేయొచ్చు. అదే కొంచెం చిన్న నెంబర్ ఇచ్చినప్పుడు మొదటి ప్రొసీజర్